RTI 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో రైతులకు 1,00,000 రుణమాఫీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి నర్సాపూర్ ప్రధాన కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం జరిగింది. అనంతరం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిలు మాట్లాడుతూ, ఆనాడు రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీకి కట్టుబడి మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయడం జరుగుతుందని తుక్కుగూడ సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయిందని, ఇక ముందు సుభిక్షంగా ఉండాలంటే ఈ 6 గ్యారెంటీలను మేం ప్రకటిస్తున్నామని, ఎన్నికల హామీలో ఇచ్చిన కట్టుబడి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ అన్ని పథకాలను రాబోయే రోజుల్లో పూర్తిచేసి గుజరాత్ మోడల్ అనే కాకుండా తెలంగాణ మోడల్ భారతదేశం మొత్తం మారుమోగేలా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఓ సందర్భంలో తెలియజేశారని, ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి గుర్తు చేస్తూ రైతు ర్యాలీని ముగించడం జరిగింది. ప్రజలకి ఇంటింటికి బూతుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడ్డదు. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు, ఈ తొంతిరియాల వల్ల, ఈ దుర్మార్గుల వల్ల మనం అబస్పాలు చేయడానికి వాళ్ళు గ్లోబల్ ప్రచారాన్ని చెప్పుకుంటూ కనుక ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి గుర్తు చేస్తున్నారు. మనలో ఉన్నది కాబట్టి ఇదే విషయాన్ని జనంలోకి ధైర్యంతో తీసుకోవాలి. ఒక మాటను పదే 10 సార్లు చాలా సంకల్పంతో మంచి కృత నిశ్చయంతో మీరు చెప్పగలిగితే అది ప్రజల్లోకి ధీటుగా పోతుంది. ఆ ట్రైనింగ్ పొందాల్సిన అవసరం కార్యకర్తల్లో ఉంది. కాబట్టి దయచేసి ఎవరు అధైర్యపడొద్దు. నాయకత్వం బలంగా ఉంది. నర్సాపూర్ లో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం మెండుగా ఉంది. మనం పనులు చేస్తున్నాం కాబట్టి మనకి ఏ విషయంలో కొదవ లేదు. మన కొదవ ఉండదు ఒక్కటే, అన్ని సీట్లు మనకు రావాలి. మొన్నటిదాకా లేవు కాబట్టి ఆ సీట్లన్నీ కూడా మనమే సాధిస్తున్నాం. నర్సాపూర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండాను ప్రతి వార్డులో వేయాల్సిన బాధ్యత ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త ఉంది. కాబట్టి ఈరోజు ఒక కృతజ్ఞత భావంతో ఒక మంచి సంకేతం ప్రపంచానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రపంచంలోనే ఇంత పెద్ద రుణమాఫీ ఎప్పుడు జరగలేదు. భారతదేశంలోనే 2,00,000 రుణమాఫీ ఇక్కడ జరగలేదు. ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు మీటింగ్ లో మాట్లాడుతూ పదే గుజరాత్ మోడల్ అంటారు. మన తెలంగాణ మోడలే భారతదేశంలో ఏ రాష్ట్రమైనా అవలంబించాల్సిన పరిస్థితికి మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉందని మనంది. ఆ బాధ్యత మన కింది స్థాయికి స్టార్ట్ కావాలి. మన నర్సాపూర్కి స్టార్ట్ కావాలి. నర్సాపూరే అన్నిటికీ మోడల్ కావాలి. తెలంగాణలన్నీ కూడా ఈరోజు మీ అందరికీ చెప్తున్నాం. ఈ ఎన్నికల్లో, గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా, మొన్న ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసినాడు. మీకు అందరు గుర్తుండే ఉంటది. ఆ రోజు ఏదైతే వాగ్దానం చేసినామో 2,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నామని 2 సంవత్సరాల ముందే మన నాయకుడు, అధినాయకుడు చెప్పిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని, మళ్ళీ ఎన్నికల ముందు తుక్కుగూడ సభలో అమ్మ తల్లి సోనియమ్మ తెలంగాణ ప్రదాత, తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం చాలా నష్టపోయింది. 10 సంవత్సరాల్లో రాబందుల్లో పీక్కున్నారు. ఏ అర్థం కొరకైతే తెలంగాణ తెచ్చుకున్నామో అది సార్థకత కాలేదు. నేను ఆంధ్ర రాష్ట్రాన్ని కోల్పోవాల్సి వస్తుందని తెలిసి కూడా నేను తెలంగాణ మరి ఇచ్చినందుకు ఏం అర్థం ఉన్నది అని ఒక భావనకు వచ్చి 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతో ఎన్నికల వాగ్దానాలుగా తీసుకొచ్చింది తల్లి సోనియమ్మ. మనకు తప్పకుండా ఒక విశ్వాసం వచ్చింది. ఆత్మవిశ్వాసం ప్రతి కార్యకర్తలు కానీ ప్రతి రైతులు కూడా వచ్చిందని కూడా మీకు మనవి చేస్తున్నాం. ఎన్ని
ఏవైతే కార్యక్రమాలు వారు ప్రకటించారో అవి తప్పకుండా దశల వారుగా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ జరుగుతాయి అనేది కూడా నేను గట్టిగా హామీ ఇస్తున్నా. మరి వాళ్ళ ప్రభుత్వం ఎన్నో ఆలోచనలు చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పేద ఇళ్లలోనే కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళకి ఇండ్లు ఇచ్చి కట్టి నిర్మాణం చేసేందుకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మన బడ్జెట్ కార్యక్రమం పెట్టుకొని బడ్జెట్ అయిన తర్వాత ఏవేవైతే హామీలు ఇచ్చిండ్రో అవి అన్నీ పూర్తి చేస్తారనేది కూడా మనం ప్రతి కార్యకర్త ఇవాళ ఇంటింటికి పోయి చెప్పవలసిన అవసరం కూడా ఉంది.